హలో ఎవ్రీవన్. ఈ వరల్డ్ కప్ ఎంత ఇంట్రెస్టింగ్గా మారిందంటే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించింది. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఈరోజు ఆడే మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. మరి ఆస్ట్రేలియా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? ఫస్ట్ ఫ్యాక్ట్, ఆస్ట్రేలియా ఒక దేశంగా మనందరికీ తెలుసు, కానీ ఇది ఒక కాంటినెంట్. అండ్ ప్రపంచంలోనే ఒక దేశంగా, ఒక కాంటినెంట్గా, ఒక ఐలాండ్గా ఉన్న ప్రదేశం కూడా కేవలం ఆస్ట్రేలియా మాత్రమే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సెల్ఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఈ సెల్ఫీ అనే పదం ఎక్కడ పుట్టిందో తెలుసా? ఆస్ట్రేలియాలోనే. 2002లో ఒక పర్సన్ ఒక ఫోటో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సారీ ఫర్ ద ఫోకస్, ఇట్ వాజ్ ఎ సెల్ఫీ అని పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఈ సెల్ఫీ అనే పదం పుట్టుకొచ్చింది. ఆస్ట్రేలియా గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? ఆస్ట్రేలియాలో మనుషుల కంటే ఎక్కువ కంగారూస్ ఉంటాయి. అండ్ ఆస్ట్రేలియాని కంగారూస్ అని కూడా పిలుస్తుంటారు. ఆస్ట్రేలియన్ నేషనల్ గేమ్ ఏంటంటే ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్. దీన్ని సింప్లిఫైడ్గా ఆజీ రూల్స్ లేదంటే ఫూటీ రగ్బీ అని కూడా పిలుస్తారు. ఇదొక ఓవల్ షేప్లో ఉండే గ్రౌండ్లో ఆడతారు అండ్ రెక్టాంగులర్ ఫీల్డ్ మీద ఆడతారు. దీంట్లో 15 మెంబర్స్ సైడ్ ఉంటారు. దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఎంతగా ఉంటుందని చెప్పడానికి ఓటింగ్ అనేది ఒక పెద్ద ఆయుధం. మరి ఆస్ట్రేలియాలో స్టేట్ అండ్ ఫెడరల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఓట్ వేయాల్సిందే. ఒకవేళ మీరు ఓట్ వేయలేదనుకోండి, మీకు ఒక ఫైన్ కూడా విధిస్తారు. చూసారు కదా ఇది ఎంత ఇంపార్టెంటో. అండ్ ఇవి ఆస్ట్రేలియా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరోసారి మరో కంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తా.